ఒక్క క్షణం ఆగండి. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి. మీ కాళ్ళు నేలను తాకుతున్నాయి. అది మీకు తెలుసు. కానీ మీ కాళ్ళ కింద ఏముందో మీకు తెలుసా? మట్టి, రాయి, వేర్లు, నీళ్లు, ఎముకలు. ఆ ఎముకలు ఎవరివి? మీ తాత ముత్తాతలవి, వారి తాత ముత్తాతలవి. మీకు పేరు కూడా తెలియని పూర్వీకులవి. మరి వారి కింద ఏముంది? ఇంకొన్ని ఎముకలు, ఇంకొన్ని రాళ్ళు, ఇంకొంత చీకటి. ఆ చీకటికి కింద ఇంకొక చీకటి. ఆ చీకటిలో ఎవరో శ్వాస తీస్తున్నారు. ఇప్పుడు ఈ క్షణం మీ కాళ్ళ కింద, ఈ నేల కింద, ఈ లోకం కింద మనం పుట్టడానికి వేల సంవత్సరాల ముందు మొదలైన ఆ శ్వాస ఇంకా ఆగలేదు. ఆ శ్వాస ఎక్కడ ఉందో చివరికి తెలిసిపోయింది. రాయలసీమలో కర్నూలు జిల్లాలో ఒక చిన్న గ్రామంలో. ఆ గ్రామం పేరు కొత్తూరు. ఈ కథ ఆ గ్రామం గురించి కాదు. ఈ కథ ఆ గ్రామం కింద ఇంకా శ్వాస తీస్తున్న వారి గురించి. మీ చుట్టూ ఉన్న వెలుగుని ఒక్క క్షణం కంట్లో నింపుకోండి. ఎందుకంటే ఇక మీరు 500 సంవత్సరాల పాత చీకటిలోకి దిగుతున్నారు. ఆ చీకటి కింద 12 పడగలు తెరిచి ఎదురు చూస్తున్నాయి. మొదటగా ఆది గురించి తెలుసుకుందాం. అన్నీ పుట్టడానికి ముందు ఒక మౌనం ఉండేది. ఆ మౌనం శూన్యం కాదు, సందిగ్ధం కాదు, మృతి కాదు. ఆ మౌనం ఒక స్పందన లేని ఉనికి. ఆ మౌనంలోంచి మెల్లగా ఒక శ్వాస ఉద్భవించింది. ఆ శ్వాసకి శరీరం లేదు, మొదట్లో రూపం కూడా లేదు. కానీ ఆ శ్వాసకి ఒక లక్షణం ఉంది. అది తన చుట్టూ చుట్టుకుంటుంది. ఒక చుట్టు, 2 చుట్టులు, 3 చుట్టులు. ఆ చుట్టుల నుండి శరీరం పుట్టింది. ఆ శరీరానికి తల పుట్టింది. ఆ తలపై ఇంకొక తల, ఆ తలపై ఇంకొక తల, ఇలా 12 తలలు. ఆ 12 తలలే 12 ఆదిత్యులు. ఆ 12 ఆదిత్యులే 12 మాసాలు. ఆ 12 మాసాలే ఒక సంవత్సరం. ఆ ఒక్క సంవత్సరం ఒక యుగపు బిందువు. అతని పేరు ఆదిశేషుడు. కానీ అతనికి ఇంకొక పేరు ఉంది, ద్వాదశ పన నాగేంద్రుడు, 12 పడగల నాగదేవుడు అని. ఆ 12 పడగలలో ప్రతి పడగకి ఒక పని ఉంది. ఒక పడగ సృష్టికి, ఒక పడగ స్థితికి, ఒక పడగ లయకి, ఒక పడగ తపస్సుకి, ఒక పడగ జ్ఞానానికి, ఒక పడగ మోక్షానికి, ఒక పడగ కర్మకి, ఒక పడగ ధర్మానికి, ఒక పడగ కోరికలకు, ఒక పడగ అర్థానికి, ఒక పడగ శాంతికి. ఇక 12వ పడగ. ఆ పడగ ఎవరికి కనిపించదు. ఎందుకంటే ఆ పడగ శూన్యానిది. అన్నీ ముగిసిన తర్వాత మిగిలే ఒక్క శూన్యం. ఆ శూన్యమే మనం చనిపోయాక మనకి మిగిలేది. ఆ శూన్యమే మనం పుట్టడానికి ముందు మనం ఉన్న చోట. 12 పడగలు చూసిన ఏ మనిషి ఈ లోకంలో ఇక మామూలుగా ఉండలేడు. ఎందుకంటే అతను తనకి తానే నిజం తెలుసుకుంటాడు. ఆ నిజం బరువెక్కువ. ఆ బరువు శరీరం మోయలేదు. అందుకే 12 తలల నాగదేవుడిని చూసిన వారికి మొదట కంటి చూపు పోతుంది. ఇది శాపం కాదు, ఇది దయ. ఎందుకంటే ఆ దివ్య దర్శనం తర్వాత ఈ లోకం యొక్క కురూపం చూడలేకపోతారు. అందుకే ఆ దేవుడు దయతో కొంతకాలం వాళ్ళ కళ్ళు మూస్తాడు. మనుషులు కళ్ళు తిరిగి తెరవాలంటే ఇంకొక దైవిక స్పర్శ కావాలి. కేశం, మంత్రం, 3 రోజుల ఉపవాసం. ఆ తర్వాత చూపు తిరిగి వస్తుంది. కానీ ఆ చూపు పాత చూపు కాదు. ఆ చూపులో ఒక్క క్షణం కోసమైన ద్వాదశ పనుడిని చూసిన దైవిక మెరుపు ఉంటుంది. 500 సంవత్సరాల క్రితం రాయలసీమలో బీరం చెన్నారెడ్డి అనే మనిషి ఉండేవాడు. అతడే ఈ అనుభవాలన్నీ పొందాడు. ఇప్పుడు సుబ్రహ్మణ్యుడి గురించి తెలుసుకుందాం. ఆ ద్వాదశపన నాగదేవుణ్ణి కాపాడిన ఒక దేవుడు ఉన్నాడు.
అతనికి కూడా 6 ముఖాలు. అతని వాహనం నెమలి. అతని ఆయుధం వేలు. అతని భుజం మీద ఎప్పుడూ ఒక పాము. ఆ పాము ఆయుధం కాదు, ఆ పాము స్నేహితుడు. ఆ పాము ఆయన మరొక రూపం. అతని పేరు సుబ్రహ్మణ్యుడు. ఈ తెలుగు నేలలో మనం అతనిని ఇంకొక పేరుతో పిలుస్తాము, సుబ్బరాయుడు అని. ఒక ఇంటిలో పిలిచే పేరు, కానీ ఆ పేరులో ఎంత దైవికత ఉందో ఈ కథలో మీరు తెలుసుకుంటారు. సుబ్బరాయుడికి బాలుడిగా ప్రకటమవ్వడం ఇష్టం. ఆయన పెద్ద దేవుడిగా ప్రత్యక్షం కాడు. ఎందుకంటే పెద్ద దేవుడిని చూస్తే మనం భయపడతాము. భయం ఉన్న చోట ప్రేమ ఉండదు. ప్రేమ లేని పూజ పూజ కాదు. అందుకే ఆయన బాలుడిగా వస్తాడు. చిన్న పిల్లాడిగా, 8 ఏళ్ల పిల్లాడిగా, చిరునవ్వుతో మెరిసే కళ్ళతో, మెత్తని పెదవులతో, ఎవరికీ భయం వేయని రూపంలో. కానీ ఆ బాలుడి మాటలో యుగాంతరాల ఆజ్ఞ ఉంటుంది. ఆ బాలుడి కన్నీళ్లలో 3 లోకాలను తడిపే కరుణ ఉంటుంది. ఆ బాలుడి చేతి కదలికలో ప్రళయం కూడా దాగుంటుంది. ఆ బాలుడే వచ్చాడు ఒక ఊరికి. 500 సంవత్సరాల క్రితం కొత్తూరు అనే ఆ ఊరిలో, కొత్తూరు అప్పటికి అంటే ఒక సాధారణ పేరు. ఆ బాలుడు వచ్చిన తర్వాత ఆ ఊరి పేరు కొత్తూరు సుబ్బరాయుడుగా మారిపోయింది. రాయలసీమ. మన కథ ఇప్పుడు ఒక భూమికి దిగుతుంది. ఆకాశం నుండి కిందికి, మౌనం నుండి మాటకి, యుగాల నుండి సంవత్సరాలకి. ఆ భూమి పేరు రాయలసీమ. ఈ నేల ఎన్నో రాజులను చూసింది. విజయనగర సామ్రాజ్యపు కిరీటాలు ఈ మట్టిలో పడ్డాయి. ఈ నేల ఎన్నో యుద్ధాలు చూసింది. కత్తులు ఈ రాళ్ల మీద తాకి విరిగిపోయాయి. ఈ నేల ఎన్నో కరువులను చూసింది. గొంతులు ఎండిపోయాయి, కన్నులు ఎండిపోయాయి, హృదయాలు కూడా ఎండిపోయాయి. కానీ ఈ నేల ఏడవలేదు. ఈ నేల ఫిర్యాదు చేయలేదు, కేవలం గుర్తించుకుంది. ఎందుకంటే ఈ నేల కింద ఇంకా ఎవరో శ్వాస తీస్తున్నారు. ఆ శ్వాస ఆగినంత వరకు ఈ నేల ప్రాణం పోదు. ఆ శ్వాస ఆగిన రోజే ఈ లోకం పోతుంది. ఈ నేలలో అటువంటి దివ్య శ్వాసలు ఎన్నో ఉన్నాయి. అన్ని శ్వాసలు బయటపడలేదు, కానీ ఒక శ్వాస బయటపడింది. ఒక సామాన్య రైతు చేతుల్లో, ఒక మాఘశుద్ధ షష్ఠి రోజు, కర్నూలు జిల్లాలో కొత్తూరు అనే ఒక చిన్న గ్రామంలో. ఇప్పుడు కొత్తూరు గురించి తెలుసుకుందాం. కొత్తూరులో అడుగు పెట్టగానే ఒక భావన. ఎండ కాస్తున్నా కూడా ఒక చల్లదనం. అది ఎక్కడి నుండి వస్తుందో తెలియదు. మనుషుల్లోంచి కాదు, చెట్ల మీద నుండి కాదు, గాల్లోంచి కాదు. ఆ చల్లదనం భూమి కింద నుండి వస్తుంది. ఈ ఊర్లో గాలి వేరే రకంగా వీస్తుంది. శబ్దం వేరే రకంగా మోగుతుంది. మౌనం కూడా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. పైకి చూస్తే మామూలు పల్లె, మట్టి ఇల్లు, పెంకు పైపులు, ఒక బావి, ఒక గుడి, ఒక మహావృక్షం. కానీ ఈ ఊరి కింద ఒక గుప్పెడు మట్టి తీస్తే ఒక శతాబ్దం బయటపడుతుంది. ఇంకో గుప్పెడు తీస్తే ఒక యుగం బయటపడుతుంది. మరో గుప్పెడు తీస్తే ఒక దేవుడు బయటపడతాడు. ఇది మనకి తెలియదు, ఎందుకంటే మనం తవ్వలేదు. కానీ 500 సంవత్సరాల క్రితం ఒక మనిషి తవ్వాడు. ఒక సాధారణ నాగలితో, ఒక సాధారణ ఎద్దుల జతతో, ఒక సాధారణ ఆశయంతో. ఆ సాధారణం వెనుక అసాధారణం దాగి ఉంది. అదే ఈ కథ. ఇప్పుడు ఈ ఊరి ఆచారాల గురించి తెలుసుకుందాం. కొత్తూరులో కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఇవి ఎవరూ రాయలేదు, ఇవి ఎవరూ చెప్పరు. కానీ ఈ ఊరిలో పుట్టిన ప్రతి బిడ్డ చిన్నతనంలోనే నేర్చుకుంటాడు. మొదటి ఆచారం ఏంటంటే, ఆదివారం రోజు ఈ ఊరిలో ఎవ్వరూ మాంసాహారం ముట్టరు. ఇది మామూలు నియమం కాదు, ఇది ఒక శాసనం. ఆ రోజు ఆ ఊర్లోని ప్రతి ఇంటిలో శాకాహారం మాత్రమే. చిన్న పిల్లలకు కూడా అదే, వృద్ధులకి అదే, అతిథులకు కూడా అదే. ఇక రెండవ ఆచారం ఆదివారం రోజు ఈ ఊర్లో అంత్యక్రియలు జరగవు.
ఎవరైనా శనివారం రాత్రి చనిపోతే శరీరం ఇంట్లోనే ఉంచుతారు, పూజలు చేస్తారు, మంత్రాలు పఠిస్తారు, దీపాలు వెలిగిస్తారు. కానీ చితిని ఆదివారం వెలిగించరు, సోమవారం వరకు ఆగుతారు. ఎందుకంటే ఆదివారం ఈ ఊరిలో మరణం రాజ్యం చెయ్యదు. ఆ రోజు ఈ ఊరికి సుబ్బరాయుడే రాజు. మూడవ ఆచారం, మామూలు రోజుల్లో కూడా ఈ ఊర్లో ఎక్కడా మాంసాహారం దొరకదు. ఒక్క కొట్టులో కూడా, ఒక్క గుడిసెలో, ఒక ఇంటిలో తినాలి అనుకుంటే ఆ ఊరి నుండి 6 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఆ 6 కిలోమీటర్లు కేవలం దూరం కాదు, ఒక సరిహద్దు. ఆ సరిహద్దు లోపల అది దేవుడి భూమి, ఆ సరిహద్దు బయట అది మనుషుల భూమి. రెండిటి మధ్య పరిశుద్ధత అనే ఒక కంచె. ఆ కంచెని ఎవరూ నిర్మించలేదు, కానీ అది ఉంది, ఎన్నో శతాబ్దాలుగా ఉంది. ఆ ఆచారాలు ఎందుకని పిల్లలు అడిగితే పెద్దలు ఏమీ చెప్పలేరు. కేవలం 2 చేతులు జోడించి తల వంచుతారు. ఆ తల వంచడంలో ఆ ఆచారాల అర్థం దాగి ఉంది. ఎందుకంటే ఆ ఆచారాలు ఒక మనిషిని గుర్తు చేస్తాయి. అతను ఎవరి కోసం ఈ ఆచారాలు ప్రారంభించాడో అతనికి గుర్తు చేస్తాయి. ఎన్ని తరాలు మారినా ఆ గుర్తు చెదిరిపోకూడదని ఈ ఊరు తనకి తానే పెట్టుకున్న వాగ్దానాలు ఇవి. ఆ మనిషి పేరు బీరన్ చెన్నారెడ్డి. ఇప్పుడు బీరన్ చెన్నారెడ్డి గురించి తెలుసుకుందాం. 500 సంవత్సరాల క్రితం అది విజయనగర సామ్రాజ్యపు చివరి కాలం. రాజులు యుద్ధాలతో తలమునకలై ఉన్నారు. ప్రజలు పన్నులతో నలిగిపోతున్నారు. ఆ సమయంలో కొత్తూరులో ఒక రైతు ఉండేవాడు. అతని పేరు బీరన్ చెన్నారెడ్డి. ఎత్తుగా చామన ఛాయ, ముఖం మీద రోజు ఎండపడిన చారలు. అతనికి భార్య, 2 పిల్లలు, 2 ఎకరాల పొలం, ఒక జత ఎద్దులు. అదే అతని ప్రపంచం. కానీ ఆ ప్రపంచం మెల్లగా కూలుతోంది. పంట సరిగ్గా పండటం లేదు, పన్నులు పెరుగుతున్నాయి, అప్పులు పెరుగుతున్నాయి, ఇంట్లో నీళ్లు తాగడానికి మిగులుతుంది, తినడానికి కష్టం. పిల్లలు రాత్రిపూట నాన్న ఆకలి అని ఏడుస్తున్నారు. అతని భార్య ముఖం పక్కకు తిప్పుకొని కన్నీళ్లు తుడుచుకుంటుంది. చెన్నారెడ్డి లోపల చితికిపోతున్నాడు. ఎవ్వరికీ కనిపించకుండా ఒక రాత్రి అతను ఇంటి బయట ఒంటరిగా కూర్చున్నాడు. ఆకాశంలో నక్షత్రాలు, అతని కంట్లో నీళ్లు. ఆ నీళ్లు ఆకాశానికి సమర్పణగా అతను ఆకాశం వంక చూశాడు. దేవా, నేనేం తప్పు చేశాను? ఎవరికి హాని చేయలేదు, ఎవరి సొమ్ము తీయలేదు, రోజు నీకు దీపం పెట్టాను, అయినా కూడా నా పిల్లలు ఆకలితో నిద్రపోతున్నారు. ఇది ఏ ధర్మం అని అడిగాడు. ఆకాశం సమాధానం చెప్పదు. కానీ ఆ రాత్రి అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఇంకెవరో ఇతను బుర్రలో పెట్టినట్లు ఊర్లో పెద్ద బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయనకి జ్యోతిష్యం తెలుసు, ఆయన నాకు దారి చూపుతాడు అనే ఆలోచన. ఆ ఆలోచన ఎక్కడి నుండి వచ్చిందో అతనికి తెలియదు. కానీ ఆ ఆలోచన అతన్ని వదలలేదు. మర్నాడు ఉదయం అతను ఆ బ్రాహ్మణుడి దగ్గరికి బయలుదేరాడు. తనకు తెలియదు తాను బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళడం లేదని, తాను ఒక యుగాంతర ప్రతిజ్ఞ దగ్గరికి వెళ్తున్నాడని. ఆ బ్రాహ్మణుడు ఒక చిన్న ఇంట్లో ఉండేవాడు. తెల్ల ధోతి, తెల్ల జందం, తెల్ల గడ్డం, తెల్ల కురులు. కానీ కళ్ళు మాత్రం నిప్పు ఉన్నవి. ఆ కళ్ళు మనిషిని చూస్తే ఆ మనిషి హృదయం వరకు చూస్తాయి. చెన్నారెడ్డి ఆయన ముందు మోకరిల్లాడు. స్వామి, నాకు దారి చూపండి, నాకేం చేయాలో తెలియడం లేదు. ఆ బ్రాహ్మణుడు చెన్నారెడ్డి ముఖంలోకి చూశాడు. చాలాసేపు చూశాడు. ఆయన కళ్ళలో ఏదో మెరుపు, ఏదో గుర్తింపు, ఎవరికి నీవు వచ్చావు అన్నట్లు. కానీ ఆయన అది బయటకు చెప్పలేదు. కేవలం పంచాంగం తెరిచాడు, మంత్రాలు చదివాడు, తల ఎత్తాడు. చెన్నారెడ్డి, వినిపించుకో. మాఘశుద్ధ షష్ఠి, ఆ రోజు చాలా శ్రేష్టమైనది. ఆ రోజు సుబ్రహ్మణ్యుడి తిథి. ఆ రోజున నీవు చేయవలసిన పని ఏంటంటే నీ పొలం దున్నడం. ఆ మాటలు విన్న చెన్నారెడ్డి ఆశ్చర్యపోయాడు.
పొలం దున్నడమా స్వామి, అంతే చాలా? అప్పుడు బ్రాహ్మణుడు, అది మామూలు దున్నడం కాదు బిడ్డ. ఆ రోజు, ఆ తిథి, ఆ ఊరిలో, ఆ నేల అన్నీ కలిసే ఒక బిందువు. ఆ బిందువులో నీ నాగలి దిగితే నీ కష్టాలు తీరుతాయి. కానీ అంటూ ఆయన ఆగాడు. ఏదో చెప్పాలనుకున్నాడు, చెప్పలేదు. అప్పుడు చెన్నారెడ్డి, కానీ ఏమిటి స్వామి అని అడిగాడు. అప్పుడు బ్రాహ్మణుడు, ఏమీ లేదు బిడ్డ, ఇక నీవు సెలవు తీసుకో అని అన్నాడు. నాయనా, ఏమీ లేదు. మాఘశుద్ధ షష్ఠి రోజు తెల్లవారుజామున లేచి స్నానం చెయ్యి, పసుపు రాసుకో, విభూది పూసుకో, ఎద్దులకు కూడా అలాగే చెయ్యి. ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని పలుకు. ఆ తర్వాత నాగలి కట్టి పొలం దున్ను. ఏ చిన్నదైనా దొరికినా తీసి పారేయకు, అది దేవుడి సంకేతం. చెన్నారెడ్డి తల వంచాడు. ఆయన పాదాలను తాకాడు. తిరిగి వెళ్తున్నప్పుడు ఆ బ్రాహ్మణుడు మెల్లగా అన్నాడు, బిడ్డా, ఏది కనిపించినా చూడకూడదనుకోకు. ఏది అడ్డంకి అనిపించినా తోలి పారేయకు, ఎందుకంటే అది అడ్డంకి కాదు, అది దైవం అని అన్నాడు. ఆ మాటల అర్థం అప్పుడు చెన్నారెడ్డికి తెలియలేదు. తెలిసే రోజు త్వరలోనే ఎదురైంది. మాఘమాసం శుద్ధ షష్ఠి తిథి. అది దేవుళ్ళకి ప్రియమైన రోజు. అది సుబ్రహ్మణ్యుడి తిథి. అది యుగాంతరాల ద్వారం తెరుచుకునే రోజు. ఆ రోజు తెల్లవారుజామున చెన్నారెడ్డి లేచాడు. చల్లని నీటిలో స్నానం చేశాడు. ఎముకలు కంపించాయి, కానీ లోపల ఒక వెచ్చదనం. పసుపు రాసుకున్నాడు, విభూతి పెట్టుకున్నాడు, ఎర్ర అక్షంతలు తల మీద ఉంచుకున్నాడు. తర్వాత ఎద్దుల దగ్గరికి వెళ్ళాడు. ఆ ఎద్దుల పేర్లు నంది మరియు గంగి. 2 సాధువులు, 2 సహశీలులు. చెన్నారెడ్డి వారి మెడల్లో పూలహారాలు వేశాడు. 2 సాధువులు, 2 సహశీలులు. చెన్నారెడ్డి వారి మెడల్లో పూలహారాలు వేశాడు. కొమ్ములకి కుంకుమ పెట్టాడు. ఓం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని 3 సార్లు పలికాడు. ఆ ఎద్దులు తల ఎత్తి అతన్ని చూశాయి. ఆ చూపులో ఏదో అర్థం. ఆ ఎద్దులకి తెలుసు ఈ రోజు మామూలు రోజు కాదని. ఆ ఎద్దులు తలలూపాయి, మేము సిద్ధం అన్నట్టుగా. చెన్నారెడ్డి నాగలిని భుజాన వేసుకొని పొలానికి బయలుదేరాడు. ఆ నాగలి అతని తండ్రి వాడింది, తాత వాడింది, ముత్తాత వాడింది. ఆ నాగలికి ఎన్నో తరాల మట్టి అంటి ఉంది, ఎన్నో తరాల చెమట అంటి ఉంది, ఎన్నో తరాల ఆశ అంటి ఉంది. ఆ నాగలి ఈ ఉదయం వేరే రకంగా బరువెక్కింది. చెన్నారెడ్డికి అది అనిపించింది, కానీ అతను ఆగలేదు. ఆగడానికి సమయం లేదు. ఆ ఎరుపు రంగు రక్తం రంగు కాదు, అది ఒక పూజ యొక్క అరుణ. ఆ అరుణ ఛాయలో చెన్నారెడ్డి తన పొలంలోకి ప్రవేశించాడు. పొలం చూశాడు, చేతులు జోడించాడు. భూమాత, నన్ను క్షమించు. నేను ఈరోజు నీ గర్భం తెరుస్తున్నాను. ఇది నా స్వార్థం కోసం కాదు, నీ ఆజ్ఞ ప్రకారం. ఏది బయటపడాలో నీవే నిర్ణయించు. ఎద్దులు ముందుకు కదిలాయి. నాగలి నేలను తాకింది. మొదటి చారు పడింది. 2వ చారు, 3వ చారు. ఆ నేల తెరుచుకుంటుంది. ఎన్నో శతాబ్దాలుగా మూసుకొని ఉన్న ఒక గర్భం మెల్లగా తెరుచుకుంటుంది. 3 చారులు పడిన తరువాత ఎద్దులు ఒక్కసారిగా ఆగిపోయాయి. ముందుకి కదలలేదు. చెన్నారెడ్డి కేకలు వేశాడు. ఎద్దులు కదలలేదు. అవి ఆ నేల వంకే చూస్తున్నాయి. వాటి కళ్ళలో ఏదో కంగారు. చెన్నారెడ్డి నాగలి దగ్గరికి వచ్చాడు. దాన్ని కదిలించడానికి ప్రయత్నించాడు. కదల్లేదు. ఏదో లోపల అడ్డుకుంటుంది, ఏదో రాయి. కానీ ఆ పొలంలో రాయి ఎక్కడి నుండి వచ్చింది? ఆ పొలంలో ఎన్నో తరాలుగా దున్నుతున్నారు. రాయి ఉంటే ఎప్పుడో బయటపడేది. అతను నాగలి కింద చేయి పెట్టాడు. ఏదో గట్టిగా ఉంది, గోళాకారంలో, చల్లగా.
ఆ స్పర్శలో అతని చేతి వేళ్ళు మెల్లగా వణికాయి. ఆ స్పర్శ రాయిలా ఉంది. కానీ ఆ స్పర్శ రాయి కాదు. ఆ స్పర్శలో ఒక లయ ఉంది, ఒక శ్వాస ఉంది, ఒక చిన్న కంపనం ఉంది. ఎవరో ఆ లోతుల్లో శ్వాస తీస్తున్నారు. చెన్నారెడ్డి హృదయం ఆగిపోయింది. అతను చేయి తీసేశాడు. పైకి లేచాడు. తల పైకి ఎత్తాడు. ఆకాశం వంక చూశాడు. ఆకాశంలో ఒక్క మబ్బు కూడా లేదు. కానీ అకస్మాత్తుగా ఒక గర్జన. గర్జన ఆకాశం నుండి కాదు, నేల కింది నుండి. ఆ గర్జన చెన్నారెడ్డి కడుపు లోతుల్లో మోగింది. అతని మోకాళ్ళు వంగాయి. అతను నేల మీద కూలబడిపోయాడు. అతని ముందు నాగలి తగిలిన ప్రదేశం మెల్లగా తెరుచుకుంటుంది. మొదట ఒక వెలుతురు, చిన్నది, తెల్లది, కానీ తీవ్రమైనది. ఆ వెలుతురు భూమి నుండి పైకి వస్తుంది. ఒక బిందువు, 2 బిందువులు, 1000 బిందువులు. ఆ వెలుతురు బిందువులు చూపరులు కళ్ళని తాకాయి. ఆ బిందువులు తేజస్సు. ఈ లోకంలో మనుషులు ఎప్పుడూ చూడని తేజస్సు. తర్వాత భూమి నుండి ఒక ఆకారం పైకి లేచింది. మెల్లగా, చాలా మెల్లగా. ఎన్నో శతాబ్దాల నిద్ర వదిలి ఎవరో మేల్కొంటున్నారు. మొదట ఒక పడగ. ఆ పడగ చూసి చెన్నారెడ్డి శ్వాస ఆగింది. ఆ పడగ ఒక ఏనుగు తల అంత పెద్దది. ఆ పడగ మీద పొలుసులు నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. ఆ పడగ నీడ చెన్నారెడ్డి యావత్తు పొలాన్ని కప్పేసింది. కానీ ఆ పడగ ఒక్కటి కాదు. ఆ పడగ పక్కన ఇంకొక పడగ, దాని పక్కన ఇంకొక పడగ. మెల్లగా లెక్క పెడుతూ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12 పడగలు. ఒక్కో పడగ ఒక్కో సూర్యుడిలా ప్రకాశిస్తుంది. ఒక్కో పడగ ఒక యుగంగా మెరుస్తుంది. ఒక్కో పడగ చెన్నారెడ్డి యొక్క ప్రాణాన్ని తనలోకి లాగుతుంది. అతను తన ఊరిలో నిలబడి ఉన్నాడు. కానీ అతను ఇప్పుడు తన ఊరిలో లేడు. అతను కల్పాంతరంలో నిలబడి ఉన్నాడు. అది ద్వాదశ పనుడు. అది ఆదిశేషుడు. లోకాన్ని భరిస్తున్న ఆ మహాదైవం. అతని ముందు, అతని పొలంలో, అతని కళ్ళెదురుగా ఆ 12 పడగల మధ్య ఒక మణి, ఒక పెద్ద ఎరుపు మణి, ఒక చంద్రుడంత పెద్దది. ఆ మణిలో 3 లోకాలు ప్రతిబింబిస్తున్నాయి. ఆ మణి కాంతి చెన్నారెడ్డి కళ్ళని తాకింది. ఒక్క క్షణం అతను సర్వం చూశాడు. తన పుట్టుక, తన మరణం, తన పూర్వజన్మలు, తన భవిష్యత్ జన్మలు, తన ఊరి పుట్టుక, తన ఊరి అంతం, ఈ లోకం యొక్క ప్రారంభం, ఈ లోకం యొక్క ముగింపు, అన్నీ ఒక్క క్షణంలోనే. ఆ క్షణం చాలా ఎక్కువ. మనిషి కళ్ళు భరించలేనంత ఎక్కువ, మనిషి హృదయం భరించలేనంత ఎక్కువ. ఆ క్షణాన్ని భరించాలంటే ఒక మనిషి మనిషిగా ఉండకూడదు. ఒక మనిషి ఇంకొక రూపంలోకి మారాలి. కానీ చెన్నారెడ్డి మామూలు మనిషి. అతను ఆ క్షణాన్ని భరించలేకపోయాడు. అతని కళ్ళు ఆ తేజస్సుకి మూసుకుపోయాయి. అతను భూమి మీద కూలబడిపోయాడు. కేకలు పెట్టడానికి కూడా శక్తి లేదు. అతని కళ్ళలో కటిక చీకటి. కానీ ఆ చీకటిలో ఒక పిల్లవాడి నవ్వు. ఎక్కడిదా నవ్వు, ఎవరిదా నవ్వు అతనికి తెలియదు. కానీ ఆ నవ్వు అతనికి తెలిసిన ఏ నవ్వు కంటే మధురం. అతనికి తెలిసిన ఏ సంగీతం కంటే మధురం. ఆ నవ్వులో ఒక మాట, భయపడకు తాత, భయపడకు, నేను వచ్చాను, ఇక భయపడాల్సిన అవసరం లేదు అన్నట్టుగా. చెన్నారెడ్డి కళ్ళు మూసుకుని ఆ గొంతు ఎవరిదని వెతికాడు. ఆ గొంతు ఒక బాలుడిది. కానీ ఆ బాలుడి మాటలో యుగాంతరాల జ్ఞానం. ఈ సన్నివేశాన్ని ఆ పొలంలో అప్పుడు ఎవ్వరూ చూడలేదు. కానీ ఆ తర్వాత జనాలు, చెన్నారెడ్డి భార్య, అతని పిల్లలు అందరూ చెప్పారు. చెన్నారెడ్డి కళ్ళు మూసుకుపోయి పడిపోయాడని తెలిసి ఊర్లో మాట పుట్టింది. చెన్నారెడ్డి పొలంలో ఏదో జరిగింది, నాగలి తగిలి అతనికి దృష్టి పోయింది అని మాట్లాడుకున్నారు. గ్రామస్తులు పరుగున వచ్చారు. పొలంలోకి అడుగు పెట్టగానే అందరూ ఆగిపోయారు. ఆ 12 పడగల నాగదేవుడు అప్పుడు అదృశ్యమై ఉన్నాడు. కానీ ఆ నాగలి తగిలిన చోట భూమి తెరుచుకొని ఉంది.
ఆ గుంటలో ఒక విగ్రహం 12 తలలతో నల్ల రాతితో మెరుస్తుంది. ఆ విగ్రహాన్ని ఎవరూ చేయలేదు. ఆ విగ్రహాన్ని ఎవరూ ఇక్కడ ఉంచలేదు. ఆ విగ్రహం తనంత తానే అక్కడ ఉంది. యుగాంతరాలుగా ఎదురు చూస్తూ గ్రామస్తులు చెన్నారెడ్డిని పక్కకు తీసుకెళ్లారు. అతని కళ్ళు మూసుకునే ఉన్నాయి, తెరవలేకపోతున్నాడు. అయ్యా, నాకేమీ కనిపించడం లేదు, చీకటి చీకటి అంటూ అరవసాగాడు. అతని భార్య ఏడుస్తుంది. పిల్లలు భయపడ్డారు. ఊర్లో అందరికీ ఏం చేయాలో తెలియడం లేదు. అప్పుడే ఆ పొలానికి అంచు దగ్గర ఒక బాలుడు ప్రకటమయ్యాడు. 7-8 ఏళ్ల పిల్లాడు. ముఖం చిన్నది, కానీ తేజస్సు పెద్దది. చేతిలో ఒక చిన్న పువ్వు, పెదవులపైన ఒక చిన్న చిరునవ్వు. కానీ ఆ చిన్న చిరునవ్వులో 3 లోకాలను తడిపే కరుణ. ఆ బాలుడు ఎవరికీ తెలియదు. ఆ ఊర్లో అలాంటి బాలుడు ఎవరూ లేరు. పక్క ఊర్లో కూడా అలాంటి బాలుడు లేడు. ఎక్కడి నుంచి వచ్చాడు అడిగే సాహసం ఎవరికి లేదు. ఆ బాలుడు గ్రామస్తులకి దగ్గరగా వచ్చాడు. మీరు భయపడకండి, ఈ తాత దృష్టి తిరిగి వస్తుంది, కానీ మీరు ఒక పని చేయాలి అని అన్నాడు. ఆ గొంతు పిల్లాడి గొంతు అయినా ఆ గొంతులో ఆజ్ఞ. ఆ ఆజ్ఞ ఎవరూ ధిక్కరించలేదు. ఏం చేయాలి బాబు అని ఒక గ్రామస్తుడు అడిగాడు. అప్పుడు ఆ బాలుడు, ఆ గుంటలో ఉన్న విగ్రహాన్ని 3 రోజుల పాటు క్షీరాభిషేకం చేయండి. ప్రతి ఉదయం, ప్రతి మధ్యాహ్నం, ప్రతి సాయంత్రం పాలు మాత్రమే. మంత్రం ఓం సుబ్రహ్మణ్యాయ నమః. 3వ రోజు ఆ తాతకి తిరిగి దృష్టి వస్తుంది అని అన్నాడు. గ్రామస్తులు ఒకరి ముఖాలు ఇంకొకరు చూసుకున్నారు. బాబు, నీవెవరు అని అడిగారు. అప్పుడు ఆ బాలుడు నవ్వాడు. ఆ నవ్వులో యావత్తు పొలం వెలిగింది. నేను ఎవరో మీకు చెప్పగలను, కానీ చెబితే మీరు పూజ చేయరు, భయంతో పారిపోతారు. నేను చెప్పనందువల్ల మీరు పూజ చేస్తారు. ఆ పూజే నాకు కావాలి, ఎందుకంటే నేను మీ ఊరిలో నివసించాలనుకుంటున్నాను అని అన్నాడు. అలా అని ఆ బాలుడు మెల్లగా చిన్న ఆకారంలోనే అడుగు అడుగు వెనక్కి వేస్తూ పొలం దాటి చెట్ల వెనుక మాయమయ్యాడు. ఎవరు వెతికినా ఆ బాలుడు మరలా కనిపించలేదు. కానీ ఆ క్షణంలో గ్రామస్తులందరికీ ఒకే ఒక సత్యం తెలిసిపోయింది. అతను బాలుడు కాదు, అతను సుబ్బరాయుడు, ఆ నాగదేవుడిని కాపాడే దేవుడు. మన ఊరిలోకి బాలుడిగా దిగి వచ్చాడు. మన చేతుల్లోకి తనను తానే అప్పగించుకున్నాడని భావించారు. మొదటి రోజు ఉదయం ఊరి జనం ఇంటి నుండి పాలు తెచ్చారు. గేదెల పాలు, ఆవు పాలు, మేకల పాలు. ఎవరి దగ్గర ఏముందో అది తెచ్చారు. కొందరి దగ్గర ఏమీ లేదు. వారు పక్క ఊరి నుండి అప్పు చేసి మరీ తెచ్చారు. ఆ పాలను ఒక పెద్ద కడవలో పోశారు. ఆ కడవ విగ్రహం పైన పెట్టారు. మంత్రాలు మొదలయ్యాయి. ఓం సుబ్రహ్మణ్యాయ నమః అంటూ. కడవ నుండి పాలు ధారగా 12 తలల విగ్రహం పైన, మొదటి తలపై, 2వ తలపై, ఇలా 12 తలల పైన. ఆ పాలు విగ్రహం మీద పడితే మామూలు పాలలాగా జారలేదు. ఆ పాలు విగ్రహంలోకి దిగాయి. రాతి విగ్రహం పాలు తాగుతుంది. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు, భయపడ్డారు, భక్తితో మోకరిల్లారు. చెన్నారెడ్డి పక్కన పడుకొని ఉన్నాడు, కళ్ళు మూసుకొని. ఏమీ కనిపించటం లేదు. కానీ ప్రతి అభిషేక సమయంలో అతని శరీరంలో ఒక చల్లని వెలుగు. అది అతనికి కనిపించలేదు, కానీ అతని హృదయానికి తెలిసింది. మొదటి రోజు ముగిసింది. అతని కళ్ళు తెరుచుకోలేదు, కానీ అతని చీకటిలో మెరుపులు. ఆ మెరుపుల్లో ఒక బాలుడి ముఖం. ఆ బాలుడు చిరునవ్వుతో, ఇంకా 2 రోజులు తాత, ఇంకా 2 రోజులు, ధైర్యంగా ఉండు అన్నట్టుగా. 2వ రోజు క్షీరాభిషేకం మరలా మొదలైంది. మంత్రాలు, పూజలు, పాలు. ఈరోజు యావత్తు ఊరు పొలం దగ్గరికి వచ్చింది. పిల్లలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, అందరికీ ఒక భావన. ఇది ఒక గ్రామం యొక్క క్షణం. ఈ క్షణాన్ని తరతరాలుగా గుర్తుంచుకోవాలి. చెన్నారెడ్డి ఇంకా చీకటిలో, కానీ ఈరోజు చీకటిలో మెరుపులు ఎక్కువ.
ఆ మెరుపుల్లో తన బాల్యం, తన తండ్రి, తన తల్లి, తన ఊరి వీధులు, తన పొలం అన్నీ చీకటిలోనే మెరుస్తున్నాయి. అతను తన భార్యకి చెప్పాడు, ఈశ్వరి, నాకిప్పుడు నేను చనిపోతున్నానా అని భయంగా లేదు. కేవలం ఒక కుతూహలం. ఈ బాలుడు ఎవరు? ఆ నాగదేవుడు ఎవరు? నేనెందుకు ఎంపిక చేయబడ్డాను అని అడిగాడు. ఈశ్వరి సమాధానం చెప్పలేదు. కేవలం అతని చెయ్యి పట్టుకుంది. ఆ స్పర్శే చాలు. రెండవ రోజు ఈ విధంగా ముగిసింది. చెన్నారెడ్డి కళ్ళు ఇంకా మూసుకొనే ఉన్నాయి. కానీ అతనికి ఇప్పుడు తెలుసు, రేపు తెల్లవారే వరకు తెరవవు. ఎందుకంటే ఇంకా ఒక రోజు మిగిలి ఉంది, ఇంకా ఒక శోధన మిగిలి ఉంది, ఇంకా ఒక ప్రశ్న మిగిలే ఉందని అతనికి తెలుసు. మూడవ రోజు ఉదయం మాఘశుద్ధ నవమి. ఈ తిథి కూడా శ్రేష్టమైనది. ఆ తిథి విజయ తిథి. ఊరిలో అందరూ తెల్లవారుజామున స్నానాలు చేశారు, కొత్త బట్టలు వేసుకున్నారు, మంత్రాలు పఠించారు, తర్వాత పొలానికి వచ్చారు. ఈ రోజు యావత్తు పొలం పూలవనంగా మారింది. మహిళలు తమ తోటల్లోంచి పూలు తెచ్చారు. మల్లె, చామంతి, గులాబీ, తామర. ఆ పూలను విగ్రహం చుట్టూ పోశారు. ఆ విగ్రహం ఇప్పుడు పూలల్లో దాగి ఉంది. కానీ ఆ పూల మధ్య నుండి 12 తలలు తేజస్సుతో మెరుస్తున్నాయి. క్షీరాభిషేకం మరలా మొదలైంది. ఈరోజు పూర్ణ కడువలు ఎక్కువ. అన్ని ఇళ్ల నుండి, అన్ని కుటుంబాల నుండి. ఎవరు తినడానికి పాలు మిగిల్చుకోలేదు. అన్నీ ఆ దేవుడికే. ఓం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం సుబ్రహ్మణ్యాయ నమః. చెన్నారెడ్డి పొలం పక్కన ఒక తాటి ఆకుల పందిరి కింద పడుకుని ఉన్నాడు. అతని చుట్టూ ఈశ్వరి, పిల్లలు, ఊరివారు. అతని కళ్ళు ఇంకా మూసుకొని ఉన్నాయి. ఆ క్షీరాభిషేకం పూర్తయ్యే వరకు మంత్రాలు ముగిశాయి. పూజ ముగిసింది. అందరూ చెన్నారెడ్డి వంక చూశారు. కొన్ని క్షణాలు మాత్రమే. అకస్మాత్తుగా చెన్నారెడ్డి శరీరంలో ఒక కంపనం, అతని నుదురు మీద చల్లదనం, అతని కనురెప్పల కింద వేడి. మెల్లగా, చాలా మెల్లగా అతని కనురెప్పలు ఒక్కొక్కటిగా తెరుచుకున్నాయి. మొదట అతనికి ఏమీ కనిపించలేదు, కేవలం వెలుగు మాత్రమే. ఆ వెలుగు చాలా ప్రకాశంగా ఉంది. ఆ కళ్ళు ఆ వెలుగుకి అలవాటు పడ్డానికి కొన్ని క్షణాలు పట్టింది. తర్వాత మెల్లగా రూపాలు కనిపించాయి. ముందు తన భార్య, తర్వాత తన పిల్లలు, తర్వాత ఊరివారు, తర్వాత పొలం, ఆకాశం, చెట్లు, సూర్యుడు, అన్నీ. కానీ అన్నీ ఇప్పుడు మామూలుగా లేవు. ప్రతి దానిలోనూ ఒక చిన్న వెలుగు, ప్రతి మనిషిలోనూ ఒక చిన్న దైవత్వం, ప్రతి ఆకులోనూ ఒక చిన్న ప్రాణి. చెన్నారెడ్డి ఇప్పుడు ఈ లోకాన్ని దేవుడి కళ్ళతో చూస్తున్నాడు. అతను లేచాడు, మోకరిల్లాడు, 12 తలల విగ్రహం ముందు చేతులు జోడించాడు. కేవలం ఒక్క మాట, స్వామి అని అన్నాడు. ఆ ఒక్క మాట, అదే చాలు. ఆ మాటతో ఒక యుగపు ప్రతిజ్ఞ నెరవేరింది. ఆ మాటతో ఒక పల్లె తీర్థక్షేత్రంగా మారింది. ఆ మాటతో ఒక సామాన్యుడు యాత్రికుల పూజ్యుడిగా మారాడు. ఆ తర్వాత ఊరివారు ఆ స్థలంలో ఒక ఆలయం కట్టారు. మామూలు ఆలయం కాదు, 12 తలల నాగదేవుడిని కేంద్రంలో ఉంచుకొని, చుట్టూ సుబ్బరాయుడిని ఆరాధించుకొని. ఆ ఊరిలో అందరూ తమ చేతులతో రాళ్ళు తీసుకొచ్చారు. తమ ఇళ్ల నుండి, తమ పొలాల నుండి, తమ తాతల కాలపు రాళ్ల నుండి. ఎన్నో నెలలు, ఎన్నో సంవత్సరాలు. కానీ ఎవరు ఫిర్యాదు చేయలేదు, ఎవరూ అలసిపోలేదు. ఎందుకంటే అది గుడి కట్టడం కాదు, ఒక యుగపు ధ్యానం. అది ఒక గ్రామం యొక్క సాక్షాత్కారం. ఆ ఆలయం పూర్తి అయిన రోజు ఆ ఊరిలో ఒక గొప్ప పండుగ. అన్ని ఇళ్ల ముందు రంగువల్లులు, అన్ని వీధుల్లో పూల వరుసలు, అన్ని ఇంటిలో నైవేద్యాలు. ఆ రోజు చెన్నారెడ్డి తన భార్యను తీసుకుని ఆలయంలోకి అడుగుపెట్టాడు. గర్భగుడిలో ఆ 12 తలల విగ్రహం ఇప్పుడు పూర్తి శోభతో, పూర్తి తేజస్సుతో ఆయన కళ్ళు చెన్నారెడ్డిని చూశాయి. చెన్నారెడ్డి కళ్ళు ఆయన్ని చూశాయి. ఆ క్షణంలో ఇద్దరి మధ్య ఒక అలిఖిత ఒప్పందం. నేను మీ ఊరికి వచ్చాను, నేను ఇక్కడే ఉంటాను, కానీ ఈ ఊరివారు నాకు కొన్ని వాగ్దానాలు చేయాలి అన్నట్టుగా.
ఆదివారం రోజు నాకు పూజ. ఆ రోజు ఈ ఊరిలో ఏ ప్రాణి చనిపోకూడదు, ఏ ప్రాణిని చంపకూడదు. ఆ రోజు ఈ ఊరిలో మాంసం ఉండకూడదు, ఎందుకంటే ప్రతి ప్రాణిలోనూ నేనే ఉన్నాను. మీరు ఎవరిని చంపినా నన్నే చంపుతున్నారు. ఆదివారం రోజు ఈ నియమం పాటించండి. దీనికి నేను మీ ఊరిని 3 ఆశీర్వాదాలతో అనుగ్రహిస్తాను. మొదటి ఆశీర్వాదం, మీ ఊరిలో మహమ్మారి అనేది రాదు. రెండవ ఆశీర్వాదం, మీ ఊరిలో అకాల మరణాలు ఉండవు. ఇక మూడవ ఆశీర్వాదం, మీ ఊరిలో పుట్టిన ఏ బిడ్డ అనాథగా బ్రతకడు. ఈ మాటలు విన్న చెన్నారెడ్డి కళ్ళు తడిశాయి. తల ఉంచాడు. స్వామి, మీ ఆజ్ఞ. మా ఊరి మీద మీ ఆజ్ఞ. ఈ ఆజ్ఞ యావత్తు తరాలు పాటిస్తారు అని అన్నాడు. అలా ఆ ఊరి ఆచారం పుట్టింది. అలా ఆ ఆదివారం రోజు మాంసాహారం నిషేధం పుట్టింది. ఆదివారం రోజు అంత్యక్రియలు ఉండవనే నియమం పుట్టింది. ఇవన్నీ ఆ నాగదేవుడు చెన్నారెడ్డితో చేసిన అలిఖిత ఒప్పందాలు. ఆ ఆలయం లేచిన తర్వాత ఆ ఊరికి ఒక కొత్త పేరు పుట్టింది. ఇంతకుముందు కొత్తూరు, ఇప్పుడు సుబ్బరాయుడు కొత్తూరు. ఈ పేరు ఎవరు పెట్టారు, ఎవరు ప్రకటించారు, ఎవరు ఆమోదించారు అన్నది ఎవరికీ తెలియదు. ఎక్కడా రాజాజ్ఞ లేదు, ఎక్కడ పత్రిక ప్రకటన కూడా లేదు. కానీ ఆ ఊరిలో ప్రతి బిడ్డ పుట్టినప్పుడే ఆ పేరుతో పుట్టాడు. ఎందుకంటే ఆ ఊరికి దేవుడు ఒక పేరు పెట్టుకున్నాడు. ఇది నా ఊరు, ఇది నా కొత్తూరు. అప్పటి నుండి ఆ పేరు మారలేదు. ఎన్ని తరాలు మారినా, ఎన్ని శతాబ్దాలు గడిచినా, ఎన్ని పరిపాలనలు, రాజులు మారినా ఆ ఊరి పేరు ఇప్పటికీ అదే, సుబ్బరాయుడు కొత్తూరు. దేవుడు తనకి తాను పెట్టుకున్న ఇంటి పేరు. ఇది జరిగి 500 సంవత్సరాలైంది. చెన్నారెడ్డి లేడు, అతని భార్య లేదు, అతని పిల్లలు లేరు. ఆ క్షీరాభిషేకంలో పాల్గొన్న వారు ఎవ్వరూ లేరు. ఆ ఆలయం కట్టిన మొదటి తరం వారు లేరు. కానీ ఆ ఆలయం ఉంది. ఆ 12 తలల నాగదేవుడు ఉన్నాడు. ఆ సుబ్బరాయుడు ఉన్నాడు. ఆ ఊరి ఆచారాలు ఇంకా అలానే ఉన్నాయి. ఆదివారం వస్తే ఆ ఊరిలో సెలవు. ఎవరు పనిలోకి వెళ్ళరు, పొలాల్లోకి వెళ్ళరు, కొట్లు తెరవరు. అందరూ తెల్లవారుజామున స్నానం చేస్తారు, తెల్ల బట్టలు వేసుకుంటారు, కుంకుమ ధరిస్తారు, ఆలయానికి వస్తారు. అక్కడ ప్రత్యేక పూజలు, ప్రత్యేక మంత్రాలు, ప్రత్యేక ప్రసాదాలు, క్షీరాభిషేకం. 12 తలల విగ్రహం మీద పాలు దారలుగా ఆ పాలు విగ్రహంలోకి దిగుతాయి. ఇప్పటికీ 500 సంవత్సరాల తర్వాత కూడా రాతి విగ్రహం పాలు తాగుతుంది. ఇది ఆశాస్త్రీయం, ఇది సాధ్యం, ఇది మూఢనమ్మకం అని శాస్త్రజ్ఞులు అంటారు. కానీ ఆ ఊరివారు సమాధానం చెప్పరు. కేవలం తల వంచుకుంటారు. ఎందుకంటే చెప్పేది వేరు, తెలిసేది వేరు. తెలిసిన వారు చెప్పరు, చెప్పేవారు తెలిసిన వారు కాదు. ఆ ఊర్లో ఆదివారం రోజు ఎవరు మాంసాహారం ముట్టరు. మామూలు రోజుల్లో కూడా ఆ ఊర్లో మాంసం దొరకదు. ఎవరైనా తినాలనుకుంటే 6 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. ఒక్క ఊరికి వెళ్ళాలి, అక్కడ పక్క ఊరికి వెళ్ళాలి, అక్కడ తినాలి, తర్వాత వెనక్కు రావాలి. కానీ చాలా మంది వెళ్ళరు. ఎందుకంటే ఈ ఊర్లో మనం దేవుడితో కలిసి ఉంటున్నాం. 6 కిలోమీటర్ల కోసం ఆ సాంగత్యాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? ఇది ఆ ఊరి ప్రజల తత్వం. పైకి ఇది మత నమ్మకంలా అనిపిస్తుంది, కానీ లోతుగా చూస్తే ఇది ఒక మనిషి చేసిన వాగ్దానం. ఆ మనిషి చెన్నారెడ్డి. ఆ వాగ్దానం ఇప్పటి తరం పాటిస్తుంది. ఎన్ని తరాలు మారినా ఆ వాగ్దానం చెదరడం లేదు. ఎందుకంటే ఆ వాగ్దానం వెనుక ఒక దైవ స్పర్శ ఉంది, ఒక దైవ దర్శనం ఉంది, ఒక మనిషి కంటి చూపు ఉంది, ఒక బాలుడి చిరునవ్వు ఉంది, 12 పడగల తేజస్సు కూడా ఉంది. ఆదివారం రోజు ఎవరైనా చనిపోతే ఆ శరీరాన్ని ఆ రోజు దహనం చేయరు. పూజలు చేస్తారు, మంత్రాలు పఠిస్తారు, దీపాలు వెలిగిస్తారు. ఆ శరీరం ఇంట్లోనే ఉంటుంది. ఆ కుటుంబం రాత్రంతా మేల్కొని ఉంటుంది. సోమవారం తెల్లవారుజామున అప్పుడు చితి వెలిగిస్తారు. ఎందుకంటే ఆదివారం ఈ ఊరిలో మరణం రాజ్యం చేయదు. ఆ రోజు మాత్రం చెరిగిపోయిన పేర్లు
తిరిగి జీవిస్తాయి. ఆ రోజు మాత్రం ఆ నాగదేవుడు అన్ని ప్రాణాలని తనలో నింపుకుంటాడు. చావు అనే మాట ఆ ఊరి సరిహద్దు బయట ఉంటుంది. ఆ సరిహద్దు 6 కిలోమీటర్ల దూరం. ఆ 6 కిలోమీటర్లు చెన్నారెడ్డి తన శ్వాసతో గీసిన గీత. ఇప్పుడు ఆ ఆలయపు మహిమల గురించి తెలుసుకుందాం. ఈ ఆలయంలోకి వచ్చేవారెవరు ఏమీ లేకుండా తిరిగి వెళ్ళరు. అది ధనం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, సంతానం కావచ్చు. కానీ ఎక్కువగా ఒక మానసిక స్పష్టత. ఆ ఆలయంలోకి అడుగు పెట్టగానే మనకి తెలియని ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. మనకు తెలియని ప్రశ్నలు పుడతాయి. ఆ ప్రశ్నలే మన అసలు యాత్ర యొక్క ప్రారంభం. పిల్లలు లేని జంటలు 3 ఆదివారాలు ఇక్కడ ప్రదర్శన చేస్తే తదుపరి సంవత్సరం వారికి బిడ్డ పుడుతుంది. ఇది అశాస్త్రీయం, కానీ ఇది జరుగుతుంది. ప్రతి తరంలో ఎన్నో కుటుంబాలలో కంటి సమస్యలు ఉన్నవారు ఇక్కడ క్షీరాభిషేకం చేస్తే కంటి చూపులో మెరుగుదల వస్తుంది. ఇది శాస్త్ర వ్యతిరేకం, కానీ ఇది ఆచరణలో ఉంది. ఎందుకంటే ఈ ఆలయం ప్రారంభం ఒక మనిషి కంటి చూపు పోగొట్టుకుంటే ఒక బాలుడు తిరిగి ఇచ్చాడు. ఆ తిరిగి ఇచ్చే శక్తి ఇంకా ఆ ఆలయంలో ఉంది. ఎన్ని శతాబ్దాలు గడిచినా నాగదోషం ఉన్నవారు ఇక్కడ పూజ చేస్తే దోషం పోతుంది. పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది. పెళ్లి అయినా సంతానం రాని వారికి సంతానం వస్తుంది. ఇవన్నీ ఆ ఊరి ప్రజలు చెప్పే కథలు. కానీ ఈ కథ ఇక్కడ ముగియదు. ఎందుకంటే ఈ కథ చదవడానికి కాదు, ఈ కథ తెలుసుకోవడానికి. తెలుసుకుంటే మీలో ఏదో మారుతుంది. ఆ మార్పు చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, కానీ ఎక్కడో ఒక చోట మీలో ఒక శ్వాస కదులుతుంది. ఆ శ్వాస మీది కాదు. ఆ శ్వాస మీ ఆత్మ లోతుల్లో నిద్రిస్తున్న ఒక పాము యొక్క శ్వాస. మీలో కూడా ఒక నాగుడు ఉన్నాడు, ఒక కొత్తూరు ఉంది. మీలో కూడా ఒక మరుగుపడిన ఆలయం ఉంది. ఎప్పుడో ఒకసారి ఎవరో ఆ ఆలయాన్ని కనుగొంటారు. ఆ ఎవరో మీరే. మీరు ఎప్పుడు మొదలు పెడతారో అది మీ మీద. రాయలసీమలో కర్నూలు జిల్లాలో సుబ్బరాయుడు కొత్తూరు అనే చిన్న ఊరిలో ఆ ఆలయం ఇంకా ఉంది. ఆ 12 తలల నాగదేవుడు ఇంకా ఉన్నాడు. ఆ సుబ్బరాయుడు ఇంకా ఉన్నాడు. ఆ ఆదివారాలు ఇంకా వస్తున్నాయి. ఆ క్షీరాభిషేకాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఆ 6 కిలోమీటర్ల సరిహద్దు ఇంకా అలాగే ఉంది. ఆ ఊర్లో మాంసం ఇంకా దొరకట్లేదు. ఆ ఊర్లో ఆదివారం నాడు ఎవరి చితి వెలగదు. ఇంకా 12 పడగల నీడ. ఆ ఊరి హృదయంలో ఇంకా ఒక బాలుడి చిరునవ్వు. ఆ ఊరి మౌనంలో ఇంకా ఒక చెన్నారెడ్డి తల వంచిన ప్రతిధ్వని. కొన్ని ఊర్లు మామూలు ఊర్లు కావు, అవి దేవుళ్ళ నివాసాలు. కొన్ని ఆలయాలు మామూలు ఆలయాలు కావు, అవి యుగాంతరాల ప్రతిధ్వనులు. కొన్ని ఆచారాలు మామూలు ఆచారాలు కావు, అవి మనుషులు దేవుళ్ళతో చేసుకున్న వాగ్దానాలు. కొందరు మనుషులు మామూలు మనుషులు కారు, వారు తెలియకుండా దేవుడిని మోసుకొచ్చిన వాహకులు. మీరు ఏ రకం? ఇది మీ నిర్ణయం. మీ పక్కన ఒక నేల ఉంది. ఆ నేల కింద ఎవరో ఎదురు చూస్తున్నారు. మీ పక్కన ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నారు. మీరు వెళ్తారా? మీరు తల వంచుతారా? మీరు మీ లోపలి ఆలయాన్ని తవ్వుతారా? ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరూ చెప్పలేరు, మీరే చెప్పుకోవాలి. కొత్తూరు ఇంకా ఉంది. ఆ గుడిలో గంట ఇప్పుడు మోగుతుంది. ఎవరూ మోగించలేదు, కానీ మోగుతుంది. ఆ శబ్దం గాలిలో పయనిస్తుంది. ఆ శబ్దం రాష్ట్రాలను దాటుతుంది. ఆ శబ్దం యుగాలను దాటుతుంది. ఆ శబ్దం మీ చెవిలోకి దిగుతుంది. ఇప్పుడు ఈ క్షణం ఆ గంట మిమ్మల్ని పిలుస్తుంది. మీరు వింటున్నారా? 12 పడగలు ఇంకా తెరిచి ఉన్నాయి. ఒక బాలుడి చిరునవ్వు ఇంకా ఎదురు చూస్తుంది. ఒక ద్వాదశ పన నాగేంద్రుడు ఇంకా శ్వాస తీస్తున్నాడు. ఇప్పుడు ఈ క్షణం మీ కాళ్ళ కింద ఈ నేల ప్రశాంతంగా లేదు. ఎందుకంటే ఈ నేలలో ఒక దేవుడు నిద్రిస్తున్నాడు. ఒక మంచి కల కంటున్నాడు. ఆ కలలో మనం ఉన్నాం. మనం మేల్కొనే వరకు ఆయన నిద్రిస్తాడు. ఆయన మేల్కొంటే మనం ఎక్కడ ఉంటామో ఎవరికీ తెలియదు. అదే ఆయన కరుణ. అదే సుబ్బరాయుడు కొత్తూరు యొక్క గూఢ రహస్యం. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. ఓం ద్వాదశ పన నాగేంద్రాయ నమః.
ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి.